బాలశౌరి పార్లమెంట్ సభ్యుడిగా నాన్ కాంట్రవర్షియల్, పెద్ద పెద్ద వివాదాలు ఉండదు, ఎక్కువ వివాదాస్పదమైన స్టేట్మెంట్లు ఇవ్వడం, తన పని తను చేసుకుపోతుంటాడు. బాలశౌరి అయినా మాగుంటైనా వీళ్ళు ఏంటంటే ర్యాప్ అందరితో మెయింటైన్ చేస్తుంటారు. వైసీపీలో ఉంటూ తెలుగుదేశంతో ర్యాప్ మెయింటైన్ చేస్తారు, తెలుగుదేశంలో ఉంటూ వైసీపీతో మేనేజ్ చేస్తుంటారు. ఎందుకంటే డబ్బు ఉన్నది కాబట్టి రాజకీయ పార్టీలకి అభ్యర్థులకి సీట్లు ఇస్తారు. ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది. ఈ దఫా బాలశౌరికి టికెట్ ఇవ్వట్లేదు. అది మచిలీపట్నం ఎంపీ తను గుంటూరు కావాలని, గుంటూరు అయినా ఇవ్వమని కోరుకున్నారు అన్నటువంటిది. జగన్మోహన్ రెడ్డికి అయితే ఆయనకి నెగిటివ్ ఉందని కాదు, నెగిటివ్ అనే పాయింట్ కంటే కూడా ఒకటి తెలుగుదేశంతో టచ్లో ఉంటూ జనసేనలోకి వెళ్ళడానికి ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నారు అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అందుకని నేనే ఇంతకుముందు టికెట్ అడిగినప్పుడు నువ్వు వాళ్ళతో మాట్లాడుకున్నావు కదా, అది చూసుకో అని చెప్పారు అన్నటువంటి పాయింట్ ఒకటి వినబడుతుంది. రెండవది, 2 నెలల క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని మరికొంతమంది నాయకుల్ని జనసేన వైపుకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆయన వాళ్ళతో అడిగారు మనం జనసేనకి వెళ్దాం వస్తారా అని చెప్పేసి. ఆ విషయం జగన్కి తెలుసు, కానీ అప్పుడు ఏమీ చేయలే. ఇప్పుడు టికెట్లు ఇచ్చేటప్పుడు పక్కన పెట్టారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి బాలశౌరితో టచ్లో ఉన్న నాయకులందరికీ తెలుసు. ఆయన కొంతమంది పెద్ద నాయకుల్ని మీరు రండి మనం జనసేనలోకి వెళ్దాం అని చెప్పి 2 నెలల నుంచి మాట్లాడుతూ ఉన్నటువంటి అంశం. వాళ్ళు జగన్కి ఆటోమేటిక్గా హింట్ ఇస్తారు. అందువల్ల పక్కన పెట్టినటువంటి కాన్సెప్ట్.